హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి, మనం ప్రీవియస్గా చూసుకున్నట్టు మనకు ఒక హ్యాకర్స్ ఒక లింక్ ఫార్వర్డ్ చేసేసి ఆ లింక్ ద్వారా మనని ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అండ్ కుకీస్ అనేవి స్టీల్ చేస్తారని చెప్పేసి. సో ఈరోజు మనము ఇంకో విషయం గురించి తెలుసుకుందాం. దానికన్నా అప్డేటెడ్ లెవెల్ అనమాట ఇది. సో దీంట్లో వచ్చేసి ఒక హ్యాకరు సేమ్ మన వెబ్సైట్ అంటే లైక్ మనం ఎంటర్ చేసే క్రెడెన్షియల్స్ని సేమ్ టు సేమ్ వాళ్ళ పీసీలో సేమ్ టు సేమ్ ఆటోమేటిక్గా వాళ్ళ బ్రౌజర్లో కూడా ఎలా ఓపెన్ అవుతుంది మన క్రెడెన్షియల్స్ అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఇది మన బ్రౌజర్ అనమాట. అండ్ ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇది ఒక హ్యాకర్ ఒక బ్రౌజర్ అనుకోండి. ఓకే, అంటే లైక్ హ్యాకర్ సిస్టమ్ అనుకోండి, ఇది మన సిస్టమ్ అనుకోండి. సో హ్యాకర్ ఏం చేస్తారంటే మనకి లింకో ఏదో ఒకటి క్రియేట్ చేసి పంపిస్తారు. సో మనమైతే నేను ఇప్పుడు లింక్ ఒక క్రియేట్ చేస్తున్నాను. సో హ్యాకర్ మనకి ఇట్లా ఒక లింక్ ఫార్వర్డ్ చేసేసి మనకు ఒక బ్రౌజర్ అనేది పంపించారు. అంటే దాంట్లో మనకి ఈమెయిల్ ఐడి కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇంకేదన్నా ఉండొచ్చు. సో ప్రస్తుతానికైతే నేను శాంపుల్ కోసం ఈమెయిల్ ఐడి మైక్రోసాఫ్ట్ అకౌంట్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, సో నా ఒక మైక్రోసాఫ్ట్ అకౌంట్ని లాగిన్ చేద్దాం ఒకసారి. ఇక్కడ మైక్రోసాఫ్ట్ అకౌంట్ని లాగిన్ చేద్దాం. సో లాగిన్ చేసిన తర్వాత నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో చూడండి ఒకసారి. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. అండ్ హ్యాకర్ ఒక సిస్టమ్ చూడండి. హ్యాకర్ ఒక సిస్టంలో నేను ఇక్కడ ఎంటర్ చేసిన మెయిల్ ఐడి ఆటోమేటిక్గా హ్యాకర్ ఒక సిస్టంలోకి వెళ్ళిపోయింది. చూసారా, బాగా అబ్జర్వ్ చేయండి. సో ఒక్క నిమిషం మీకు ఇంకా కొంచెం క్లారిటీ చూపిస్తాను మీకు. సో కొంచెం రైట్. సో ఇక్కడ చూసానా, ఇక్కడ నేను ఎంటర్ చేసిన ఈమెయిల్ ఐడి ఇక్కడ హ్యాకర్ ఒక సిస్టమ్లో అంటే తను ఒక బ్రౌజర్లో ఆటోమేటిక్ లాగిన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి చూపిస్తాను చూడండి. సో చూసారా, ఆటోమేటిక్గా నేను ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే నాకు ఇక్కడ లాగిన్ అవుతలేదు. నాకు ఇక్కడ హ్యాకర్ ఒక సిస్టంలో లాగిన్ అయిపోయింది. చూసారా, ఎస్ అని క్లిక్ చేయగానే సో హ్యాకర్ లాగిన్ అయిపోయింది ఇక్కడ హ్యాకర్ ఒక సిస్టంలో. అండ్ ఎప్పుడైతే ఇక్కడ లాగిన్ అయిపోతుందో ఇక్కడ వీళ్ళకి సర్వర్ ఇష్యూ అనేది మాత్రం వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఒకసారి హ్యాకర్ సిస్టమ్ ఫుల్ ప్రివ్యూ చేస్తున్నాను. చూసారు కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒకసారి ఇప్పుడు outlook.comకి వెళ్ళిపోదాం. సో ఒకసారి మినిమైజ్ చేస్తాను. సో ఇక్కడ అవుట్లుక్ అయితే ఓపెన్ అయిపోయింది నాకు. ఇక్కడ ఎప్పుడు ఓపెన్ అయిందో ఇక్కడ ఒక విక్టిమ్ ఒక సిస్టంలో అయితే సర్వర్ ఎర్రర్ అని వచ్చేసింది. చూసారా. సో తను ఏమనుకుంటాడంటే ఇది ఒక సర్వర్ ఎర్రర్ వచ్చిందని చెప్పేసి వదిలేసి పట్టించుకోడు. కానీ హ్యాకర్ ఒక సిస్టంలో తన ఇన్ఫర్మేషన్ అనేది లాగిన్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే చూసారు కదా. సో మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను ఇక్కడ. సో ఇదేనా మనం ఇందాక ఎంటర్ చేసింది. సో ఇలా హ్యాకర్స్ మన బ్రౌజర్ని క్లోన్ అంటే లైక్ ఆ లింక్స్ ద్వారా ఇట్లా బ్రౌజర్ని క్లోన్ చేసేసుకొని ఆ డేటాని ఆటోమేటిక్గా ఫార్వర్డ్ చేసుకునే రకంగా పెట్టుకుంటారు అనమాట. సో ఇది కొత్తగా లేటెస్ట్గా వచ్చిన మెథడ్ మళ్ళీ ఇంకా. సో గైస్, ఇంకా ఎన్నెన్నో టాపిక్స్తో ఇంకా మళ్ళీ మేము ముందుకు వస్తూ ఉంటాం. ఓకే గైస్, నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బై బై.